ఈనాటి సువిశేష పఠనాలు మనకి నూతన ఆజ్ఞను గురించి బోధిస్తూ ఉన్నాయి. ఏమిటా నూతన ఆజ్ఞ అంటే, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి అని క్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడు అంటే, ఆయన ఈ లోకంలో రిక్తుడిగా జన్మించడం ద్వారా తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆయన తండ్రి నుండి నేర్చుకున్నటువంటి ప్రేమని ఒక ఏమీ లేనటువంటి వాడిగా జన్మించడం ద్వారా ప్రేమ ఇంత గొప్పగా ఉంటుంది అని సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే మనందరినీ రక్షించడం కోసం ఆయన నిందలను, అవమానాలను, శిలువ మరణాన్ని పొంది మరణించి పునరుత్థానం పొందడం ద్వారా నేను ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. ఎంతగా అంటే, మీకోసం, మీ యొక్క రక్షణ కోసం నా ప్రాణాలను అర్పించే అంతగా నేను ప్రేమిస్తున్నాను అని నిరూపించుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అని మనందరికీ కూడా ఒక ఉదాహరణని, మార్గదర్శకాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ మార్గదర్శకాన్ని మనం అందుకోగలమా అంటే అందుకోవడం అసాధ్యం. కానీ దాని యొక్క దాపుల్లోకి, దరిదాపుల్లోనికి మనం ప్రయత్నించినట్లయితే చేరగలుగుతాము అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. మరి మన క్రైస్తవ జీవితంలో మనల్ని దేవుడు ఏ విధంగానైతే ప్రేమించాడో అదేవిధంగా మనం మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలుగుతూ ఉన్నామా? నిజంగా మనం ప్రేమించగలిగినట్లయితే ఎలాంటి గొడవలు కానీ, సమస్యలు కానీ, పోట్లాటలు కానీ, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కానీ, చంపుకోవడాలు కానీ ఉండనే ఉండవు. అందుకే పునీత అగస్తీను గారు అంటూ ఉన్నారు, మొదట నీవు నీ సహోదరుని ప్రేమించు, ఆ తర్వాత నీ కార్యాలు చేయి అంటూ ఉన్నారు. ఎప్పుడైతే నిజమైనటువంటి ప్రేమలో అసూయ కానీ, ద్వేషం కానీ, పాపం చేయడానికి కానీ ఎలాంటి ఆస్కారం అనేటటువంటిది ఉండదు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. నిజమైనటువంటి ప్రేమ ఎదుటివాడి యొక్క శ్రేయస్సును కోరుకుంటుంది, ఎదుటివాడి యొక్క మంచిని కోరుకుంటుంది, బాగుని కోరుకుంటూ ఉన్నది. క్రీస్తు ప్రభు కూడా చేసినటువంటిది అదే. మనందరి బాగు కోసం ఆయన మరణించడం జరిగింది, పునరుత్థానం పొందడం జరిగింది. అలా ఆయన మనందరికీ నిత్య జీవాన్ని ప్రసాదించాడు. మరి మనం అలాంటి మహిమను పొందాలి అంటే ఆ యొక్క ఆజ్ఞని పాటించడానికి మన వంతుగా మనం కృషి చేయాలి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అనేకమైనటువంటి ఆటుపోటులు రావచ్చు పాటించడంలో, అయినప్పటికీ కూడా ఎవరైతే స్థిరంగా నిలబడి ముందుకు సాగిపోతారో అలాంటి వాళ్ళు ఆ యొక్క ఆజ్ఞను పాటించి దేవుని యొక్క మహిమని పొందగలిగి ఆ యొక్క పునీతుల బృందంలో కూడి ఆయనని ఆరాధించగలుగుతారు అంటూ ఉన్నారు. అలా ప్రేమించినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఎంతోమంది పునీతులు ఉన్నారు. మదర్ తెరీసా గారు చూడండి, ఆమె సమస్తాన్ని త్యాగం చేసేసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారిని ప్రేమించి వారి కోసం తన యొక్క ప్రాణాలని, జీవితాన్ని కూడా అర్పించారు. నిజమైనటువంటి ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం అదే. మరి మనం ప్రేమిస్తున్నామని చెప్తూ ఉన్నాం, కానీ నిజంగా ప్రేమించేటటువంటి వాడు తన తోటి వారిని ద్వేషించడు అని చెప్పేసి అని అంటూ ఉన్నాం. మొదట దేవుడు ప్రేమించాడు, ఆయన నుండి మనం ఆ ప్రేమను నేర్చుకొని మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. అప్పుడు మనం నిజంగా ప్రేమ కలిగినటువంటి వారిగా మారుతాం. ఇదే ప్రభువు ఇచ్చినటువంటి నూతన ఆజ్ఞ. ఈ సవాలును కూడా మనం ఆచరించాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయనే బోధించాడు, ఆచరించాడు, నిరూపించి మనందరికి కూడా చూపించాడు. నిజమైనటువంటి ప్రేమ అంటే ఇది. మరి ఆ ప్రేమను మనం కూడా నేర్చుకుందాం, పాటిద్దాం, ప్రకటిద్దాం. నిజమైనటువంటి దేవుని శిష్యులమని ఈ లోకంలో నిరూపించుకుందాం. ఆమేన్. దేవుడు ఆశీర్వదించునుగాక.